ఒక అద్భుతమైన దేవుని గూర్చిన గొప్ప సంగతిని మనం ఆలోచించేద్దాం. దేవుడు ప్రతి మనిషిని శిక్షిస్తాడు. దేవుడు ప్రతి మనిషిని తన వైపు మళ్ళించాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఎవరైతే తన వైపు మళ్ళుతారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. వారిని తన పిల్లలుగా భావిస్తాడు. వారికి శిక్షణ ఇస్తూ ఉంటాడు. అలాంటి వారైన ఇశ్రాయేలీలలో అనేక మందికి మరి ఆయన చేసిన ఆ శిక్షణమును ఈరోజు మనం చూద్దాం. ఈరోజు మనం ఆలోచిస్తున్న పాఠము దేవుని శిక్షణము. దేవుని శిక్షణము. ఈ పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఒక మాటను మనం చూద్దాం. ఏమండి? యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనాలను మనం చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14-15 వచనాలను ఒకసారి మనం చూద్దాం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. ఆగుదాం ఇక్కడ. ఏమండి? సియోను అంటే ఎవరో కాదండి, మరి దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులను దేవుడు సియోను అని పిలిచాడు. అనగా సియోనులో దేవుడు వారికి కనిపించడం. సియోను అనగా ఒక పర్వతంగా, మరి సియోను కొండ అని మన బైబిల్లో మనం చూడగలం. అంటే సియోను కొండ అంటే దేవుని కొండ. అలాగనే దేవుని కొండలో ఉన్న దేవుని పిల్లలైన వారిని కూడా సియోను అని దేవుడు పిలిచాడు. కనుక ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూస్తే, సియోను అనగా దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు, మర్చిపోవద్దు. వారి గురించి దేవుడు చెబుతున్న మాట, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. అంటే దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు దేవునిని గురించి వాళ్ళు అనుకుంటున్నది దేవుడు రాయించాడు. యెహోవా మమ్మను మరచి ఉన్నాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభువు మమ్మను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని సియోను అనుకొనుచున్నది అని గ్రంథకర్త ద్వారా దేవుడు వ్రాయించాడు. అంటే వాళ్ళు అనుకుంటున్నది దేవుడు ముందుగానే వ్రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఇశ్రాయేలీయులు దేవుడు మమ్మను మరిచిపోయాడు, దేవుడు మమ్మను విడిచిపెట్టాడు అని అనుకుంటారు లేదా అనుకుంటారు అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగానే చెప్తున్నాడు ఇక్కడ. ఏమండి? ఈ ప్రవక్త అయిన యెషయా గారు వ్రాసే సమయానికి ఇశ్రాయేలీయులు ఏమండి అనగా యూదులు, ఇశ్రాయేలీయులు 2 రాజ్యాలు. ఇశ్రాయేలు రాజ్యము చెరలోనికి వెళ్ళిపోయింది, అష్షూరు చెరకు వెళ్ళిపోయింది. కానీ ఇప్పటికీ అంటే ఈ యెషయా ప్రవక్త ఈ పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని రాసేప్పుడు యూదులు ఇంకా చెరలోనికి వెళ్ళలేదు. కనుక యూదుల గురించి మాట్లాడుతూ యెషయా గారు ప్రవచించిన ప్రవచనం. యెషయా గారు ఎప్పటివాడు? ఏమంటే ప్రవక్తనే యెషయా గారు ఎప్పటివాడు అంటే యూదా రాజుల కాలంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఆహాజు, యోతాము, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. ఈ రాజుల కాలంలో ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచనాలు ప్రవచిస్తున్నాడు. అంటే అప్పటికి యూదులు చెరకు వెళ్ళలేదు. అప్పటికి యూదులు దాసులుగా బబులోనికి వెళ్ళలేదు. వెళ్ళకముందే దేవుడు జరిగే భవిష్యత్తును ముందుగానే ఇశ్రాయేలీయులను నేను చెరలోనికి పంపిస్తాను, వాళ్ళు చేసిన తప్పిదాలకు, వాళ్ళు చేసిన పాపానికి. మనష్షే చేసిన తప్పిదాలు, తర్వాత యూదారాజులు చేసిన తప్పిదాలు, వీరందరూ చేసిన భయంకరమైన తప్పిదాలకు దేవుడు
వారిని శాపగ్రస్తులుగా బబులోను చెరకు అప్పగించాలని దేవుడు భావిస్తున్నాడు. అది అమలు జరగక మునుపే అక్కడికి నేను చెరలోనికి పంపించిన నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మరలా తీసుకొని వస్తాను అని దేవుడు అన్నాడు, చెప్పాడు. ఏమండి? చెప్పాడా? నిజం చెప్పాడంటే చెప్పాడండి. సిద్కియా రాజు కాలంలో. ఏమండి? ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని మనం చూస్తే 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము ఒకసారి మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. ఏమండి? విషయం ఏంటంటే, ఇర్మియా గారు ఈ ప్రవచించిన సమయానికి ఇంకా వాళ్ళు చెరకు వెళ్ళలేదండి. ఎవరి కాలంలో ఈ ప్రవచనం చెప్తున్నాడంటే, మొదటి వచనంలో 29 మొదటి వచనంలో యెకొన్యా రాజు అయిన యెకొన్యా కాలంలో. ఏమండి? ఇంకా యెకొన్యా అంటే యెహోయాకీను పేరు. ఈయన తర్వాత సిద్కియా పరిపాలన చేస్తాడు. అప్పుడు బబులోను చెరకు యూదులు వెళతారు బానిసలుగా. అంటే వీళ్ళు ఇంకా బబులోనుకు వెళ్ళక మునుపే బబులోనులో ఎంతకాలము వీరు బానిసలుగా ఉంటారో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు. ఏమండి? 70 ఏళ్ళు నేను మిమ్మను బబులోను చెరలోనికి నేనే పంపిస్తున్నాను అన్నాడు దేవుడు. పంపించిన తర్వాత మరలా నేను మిమ్మల్ని దర్శిస్తాను, 70 ఏళ్ళ తర్వాత వచ్చి దర్శిస్తాను అన్నాడు. అంటే యూదులు చెరకు వెళ్ళక మునిపే యూదుల గురించి దేవుడు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా, ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా ప్రవచించాడు. ఏమండి? నిజంగా 70 ఏళ్ళ తర్వాత దేవుడు దర్శించాడంటే దర్శించాడు. ఏమండి? 70 ఏళ్ళ తర్వాత దేవుడు మరలా దర్శించి వారిని తీసుకొని వస్తాడు. దానియేలు గారు దాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి దానియేలు గ్రంథాన్ని మనం చూస్తే, ఏమండి, దానియేలు గ్రంథంలో ఈ మాటను మనం చూడగలం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమండి? 2వ వచనం నుండి మనం చదువుదాం. అంటే దానియేలు గారు ఈ ప్రవచనం ప్రవచించే సమయానికి అహస్వేరోసు, మాదీయుడగు అహస్వేరోసు పరిపాలన కాలం. ఓకే. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి మగుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. అంటే ఇర్మియా గ్రంథము చదివిన దానియేలు గ్రహించింది ఏంటంటే, అంటే ఇప్పుడు యెరూషలేము పాడ ఎన్ని సంవత్సరాలు బీడు భూమిగా ఉంటుంది అనగా, యెరూషలేములో ఉన్న దేవుని పిల్లలందరూ చెరలో ఎన్ని సంవత్సరాలు ఉంటారు అంటే 70 ఏళ్ళు అనగా 70 ఏళ్ళు పూర్తయ్యే సమయం వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేస్తూ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే 70 ఏళ్ళు యూదులు బబులోను చెరకు వెళ్ళి 70 ఏళ్ళు శిక్షను అనుభవించిన తర్వాత దేవుడు మరలా తిరిగి తీసుకొని వస్తానన్నాడు వారిని. ఎందుకు దేవుడు వారిని శిక్షించాడు? 70 ఏళ్ళు దేవుడు వారిని ఎందుకు చెరలోనికి తీసుకొని వెళ్ళాడు? ఇదే మనం ఆలోచిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే వాళ్ళు దేవుని విడిచిపెట్టి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టి అన్యజనుల దేవతల వైపు వారు మళ్ళారు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అతిక్రమించి ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన శాపాలకు వాళ్ళు బానిసలైపోయారు, శాపగ్రస్తులైపోయారు. దేవుడు ముందుగానే చెప్పాడు, మీకు శ్రమ, ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే భయంకరమైన శాపాలు మీ మీదకి వస్తాయంటే సరే అన్నారు, కానీ దాన్ని అస్సలు పాటించలేదు. అందుకే వారు దేవుని దృష్టిలో నేరస్తులయ్యారు. కనుక దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? వాళ్ళని ఎందుకు శిక్షించాడు? దేవుడు ఎందుకు శిక్షించాడంటే ఒక మాట చెప్తున్నాడు యెషయా గ్రంథంలో. మనం చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము
48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలమిలో నిన్ను పరీక్షించి తిని. ఏమండి? ఇబ్బంది కొలమిలో నిన్ను పరీక్షించి తిని అంటున్నాడు దేవుడు. అంటే పరీక్షించిన తర్వాత వాళ్ళు ఏమైపోయారంటే 70 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా దేవుడు రాయించాడు. సీయోను అనుకొనుచున్నది, ఏమనుకొనుచున్నది? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. అనుకుంటారట ఇశ్రాయేలీయులు, అనుకున్నారు కూడా. అప్పుడు దేవుడు వారిని ఓదార్స్తూ చెప్పిన మాటను మనం 49:15 వచనం చదువుదాం. 49వ అధ్యాయం 15వ వచనం యెషయా గ్రంథం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని జ్ఞాపకం చేస్తున్నాడండి దేవుడు. ఎందుకంటే ప్రేమను మరవకుండా చూపించేది భూమి మీద తల్లి. ఏ తల్లి అయినా తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరవదు. అంటే ఎప్పుడు బిడ్డ పట్ల ఎలెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే బిడ్డకు ఏదైనా ప్రమాదం జరుగుతుందో, చిన్న బిడ్డ, చంటి బిడ్డ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే ఏ తల్లి అయినా తన చంటి బిడ్డను ప్రేమగా చూసుకుంటుంది, మర్చిపోదు కదా. అలాగనే స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరవదు. ఇది మీకు తెలుసు కదా. అలాగే నేను కూడా మిమ్మను మరిచానని ఎందుకు అంటున్నారు? నేను కూడా మిమ్మను మరవలేదు. వారైనా మరుచుదురు కానీ, అంటే తల్లులైనా మరుస్తారు కొన్నిసార్లు, కానీ నేను మిమ్మల్ని మరువను అని దేవుడు చెప్తున్నాడండి. నేను మిమ్మల్ని మరవను. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో నేను మిమ్మల్ని మరిచిపోలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఇదిగో ముందు 70 ఏళ్ళు ఇశ్రాయేలీయులు అనుభవించిన శ్రమకు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మను మరిచిపోయాడనే స్థితికి వారు వస్తారు. కాబట్టి అప్పుడు నేను మిమ్మల్ని మరువను అని చెప్పడానికి దేవుడు రాయించిన మాటలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలీయులను శిక్షించాడు, కానీ వారిని సమూల నాశనము చేయలేదు. ఇశ్రాయేలు జాతిని లేకుండా ఆయన చేయలేదు, ఆ జాతిని ఉంచాడు, శేషము మిగిల్చాడు. తప్పు చేసిన వారిని దేవుడు చంపేసిన ఇశ్రాయేలు జాతిని, శేషమును దేవుడు మిగిలిస్తూ కాపాడుతూ వచ్చాడు. 70 ఏళ్ళ తర్వాత మరి దేవుడు తిరిగి తీసుకొస్తానన్నాడు కదా. అవును, తీసుకొస్తానన్నాడు, తిరిగి తీసుకొని వస్తానన్నాడు దేవుడు. అలాగే తీసుకొచ్చాడండి. వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండా వాళ్ళు యుద్ధం చేసి బబులోనును జయించి యెరూషలేముకు తిరిగి రాలేదు. వారిని దేవుడు ఎలా తీసుకొచ్చాడో, ఎలా తీసుకొస్తానన్నాడో ఒకసారి ఈ మాటను మనం చూద్దాం. అదే 49వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. 22వ వచనం, 49వ అధ్యాయం యెషయా గ్రంథము 22, 23 వచనాలను కూడా చదువుదాం. ఎలా తీసుకొస్తాడో ఇశ్రాయేలీయులను ముందుగానే చెప్పాడండి దేవుడు. వాళ్ళకి చెరలోకి వెళ్ళలేదు, 70 ఏళ్ళు శిక్షణ అనుభవించలేదు, తర్వాత ఇంకా తిరిగి రాలేదు. కానీ చెరలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని నేను విడిపిస్తాను, మిమ్మల్ని దర్శించి మరలా ఇక్కడికి తీసుకొని వస్తాను. ఎలా తీసుకొని వస్తానో కూడా దేవుడు చెప్పాడు. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించి తండ్రులుగా, వారి రాణులు మీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. బాబ్బా, ఏం గొప్పతనం అండి, భాగ్యం. ఏమండి, ఇశ్రాయేలీలైన దేవుని పిల్లల్ని, ఇశ్రాయేలీల్ని, యూదుల్ని, దేవుని పిల్లలైన వారిని దేవుడు ఎలా తీసుకొస్తాడో చెప్తున్నాడు. నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు, నీ కుమారులు రొమ్మున నుంచుకొని వచ్చేదారు. ఎవరు? అన్యజనులైన రాజులు. అంటే మిమ్మల్ని అన్యజనులైన రాజులు గొప్పగా మిమ్మల్ని పంపిస్తారు, ఎత్తుకొని వస్తారు. మీ కుమారులని రొమ్మున ఎత్తుకొని వస్తారు, మీ కుమార్తెలను భుజం మీద మూసుకొని వస్తారు. రాజులు మీకు తండ్రులుగా ఉంటారు, రాణులు పాలిచ్చు దాదీలుగా ఉంటారు. బా, ఇశ్రాయేలీలను దేవుడు ఎంత ప్రేమించాడో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుందండి. ఎంత ప్రేమించాడో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు శిక్షిస్తాడు, కానీ అంతకంటే ఎక్కువగా దేవుడు ప్రేమిస్తాడు. మరి ఎందుకు శిక్షించాడు? ఇందాక చదివాం కదా,
ఇబ్బందుల కొలమిలో నిన్ను నేను పరీక్షించి తిని. ఇబ్బందులు కొలమిలో దేవుడు పరీక్షించాడు ఇశ్రాయేలుని. కానీ మరలా దేవుడు 70 ఏళ్ళ తర్వాత వారిని దర్శించి తీసుకుని వచ్చాడండి. ఎలా తీసుకుని వచ్చాడు ఏమండి చూద్దాం. ముందు పేజీలో మనం చూద్దాం ఎలా తీసుకొని వస్తాడో దేవుడు రాయించాడు. ఏమండి 45వ అధ్యాయం యెషయా గ్రంథము. ఏమండి ఇవన్నీ జరగక మునిపే ముందుగానే ప్రవచనం అండి. ఇంకా వాళ్ళు చెరలోకి వెళ్ళకముందే ప్రవచించిన ప్రవక్తల మాటల ప్రకారం జరిగిందండి. ఏమండి దేవుడు 45వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. నీతిని బట్టి కోరేషును నేను రేపి తిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనక లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. చాలు. ఏమండి చెరలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ఎలా విడిపిస్తాడో చెబుతున్నాడు. 70 ఏళ్ళ తర్వాత ఎవరుంటారట? ఎవరు అట? కోరేషు రాజుగా ఉంటాడట. దేవుడు ఆ కోరేషు ద్వారా ఆయన మందిరమును కట్టుటకు ఏమండి అతడు నా కొరకు పట్టణము కట్టును. అదేంటండి? ఒక అన్యుడైన రాజు, ఒక చక్రవర్తి ఇశ్రాయేలీల దేవుని పట్టణమును కట్టడం ఏంటండి? దేవుడు ఆయనను రేపుతాడు. ఆ కట్టడానికి తన ప్రజలను ఆయన పంపిస్తాడు. ఎంత గొప్పగా అంటే చక్రవర్తి లాంఛనాలతో ఇశ్రాయేలు ప్రజలను పంపిస్తాడండి. ఎజ్రా గ్రంథంలో ఉంటుంది ఇదంతా. ఒక చక్రవర్తి 70 ఏళ్ళ తర్వాత ఆయన మనసును దేవుడు ప్రేరేపించి, ఇశ్రాయేలీల దేవుడికి మీ ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలీలు దేవుని పిల్లలైన వారు యూదులు, మీరు మీ దేవుడైన యెహోవా కొరకు మందిరం కట్టడానికి, ఆయన కొరకు పట్టణం కట్టడానికి మీలో ప్రేరేపించబడిన వారు రండి. నా సొంత డబ్బుతో మీరు వెళ్ళి, నా సొంత ఖర్చుతో మీరు వెళ్ళి మీ దేవునికి మందిరం కట్టండి, మీ దేవునికి పట్టణం కట్టండి అని కోరేషేనండి చక్రవర్తి అండి. ఏమండి మాదీయుల పారసీకులు చక్రవర్తి కోరేషే పంపిస్తాడు అని దేవుడు ముందుగానే చెప్పాడు. అలానే జరిగింది. ఎజ్రా గ్రంథంలో ఉంటుంది. ఎజ్రా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. ఒకసారి ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. అలా జరిగిందా లేదా అనేది మనం చూడాలి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలను మనం చూడగలిగితే, పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసికపు దేశైన రాజును కోరేషు మనసును ప్రేరేపింపక అతడు తన రాజ్యం అందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. స్పష్టంగా దేవుడు ఏదైతే ప్రవచించాడో దానిని నెరవేరుస్తున్నాడు. ఏమండి రాయించాడట. ఏమని? పారసికపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడని యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందు యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడని యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరము కట్టించుటకై స్వేచ్ఛ అర్పణమును కాక ఆయా సంస్థానంలో తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారు వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలెనని ఆజ్ఞాపించెను. ఏమండి ఒక చక్రవర్తి అండి అక్కడ యూదా దేశంలో యెహోవా కొరకు మందిరం కట్టాలి, ఆ దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, ఆయన జనులైన మీరు ఎవరైతే ఉన్నారో మీరు బయలుదేరండి, మీ స్వేచ్ఛార్పణలు తీసుకోండి. అలాగనే నా సంస్థానంలో ఉన్నవారు మీకు కావలసిన వస్తువులన్నీ ఇస్తారు, వెండి బంగారములు, అదేవిధంగా పశువులు బలులు అర్పించడానికి. అవసరమైతే నాకు కట్టే పన్నును వారు మీకు ఇస్తారు అంటాడండి. అంటే దేవుడు స్పష్టంగా ప్రతిదీ జరిగిస్తున్నాడు. బబులోను చెరగా వెళ్ళిన తర్వాత వాళ్ళు నెబుకద్నెజర్ పరిపాలన తర్వాత ఆయన కుమారుడైన బెల్షస్సర్ రాజ్య పరిపాలనకు వచ్చాడు.
ఆయన మరణం తర్వాత మాదీయులు పారసీకులు వచ్చారు. ఆ మాదీయులు పారసీకుల్లోనే ఒక రాజే, ఒక చక్రవర్తే ఈ కోరెషు. యెషయా గ్రంథంలో ఎప్పుడు ప్రవచించాడండి? ఈ కోరెషు పుట్టకముందు యెషయా గారు ప్రవచించారు, కోరెషును నేను రేపితిని అని. యెషయా గారు చనిపోయారు. యెషయా గారు అదేవిధంగా రాజులు చెరలోనికి వెళ్ళారు. 70 ఏళ్ల తర్వాత పుట్టిన కోరెషు, ఈ కోరెషు అనే రాజు ఏవండి ఇలా ఇశ్రాయేలును విడిపిస్తాడు అన్నది ఎవరండి ఊహించగలరు? దేవుడు భవిష్యత్తును ముందుగానే ఎరిగి ఇశ్రాయేలుని తిరిగి తీసుకొస్తానన్నాడు కాబట్టి ఆ విధంగా తిరిగి తీసుకొని వచ్చాడు. మరి ఇశ్రాయేలీయులు ఎందుకండి అంత భయంకరమైన 70 ఏళ్ళు కఠిన బానిసత్వంలోకి వెళ్ళారంటే వాళ్ళు తప్పులు చేశారండి. భయంకరమైన తప్పులు చేశారు. వాళ్ళ తప్పిదాలను మనం గ్రంథంలో చూస్తే దేవుడు వారి కోసం రాయించిన మాటలు ఏమండి? ఒకసారి యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో చూద్దాం. వాళ్ళు దేవుని ఎంత బాధ పెట్టారో, అందుకే దేవుడు వారిని ఏం చేశాడో చెరకు అప్పగించాడు కదా! ఆ మాటలను మనం చూడగలిగితే మొదటి అధ్యాయము 2, 3 వచనాలు మనం చూద్దాం. 4 వచనాల వరకు కూడా. యెహోవా మాటలాడుచున్నాడు. ఎవరితో చెప్పుకుంటున్నాడండి దేవుడు? ఆకాశంతో చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు ఏం చేశారు? నా మీద తిరగబడ్డారు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి ఎరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించారు. ఎలా ఉన్నారట వాళ్ళ క్యారెక్టర్స్? పాపిష్టి జనము, దుష్ట సంతానం అయిపోయారు, చెరుపు చేలు పిల్లలు అయిపోయారు. ఇలాంటి వారికి దేవుడు అందుకే వారిని శ్రమలకు అప్పగిచ్చాడండి. ఎద్దు తన కామాందును ఎరుగును. ఒక ఎద్దు అండి తన యజమానుని ఎరుగుతుంది. అలాగనే గాడిద సొంత వాని దొడ్డి ఎరుగును. కానీ ఇశ్రాయేలీలైన దేవుని పిల్లలు, నా పిల్లలని చెప్పుకున్న వారికి తెలివి లేదు, నన్ను మర్చిపోయారని దేవుడు బాధపడుతూ ఆవేదన చెందుతూ రాయించిన మాట అండి. వాళ్ళు చేసిన తప్పిదాలకు దేవుడు బాధపడుతూ ప్రవక్త ద్వారా ఆవేదన చెందుతూ రాయించిన మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా దేవుని బాధ పెట్టినందుకు దేవుడు వారిని శిక్షలోనికి పంపించాడు. ఇబ్బందుల కొలిమిలో దేవుడు వారిని పరీక్షించాడు. అప్పుడు కదా వాళ్ళ భక్తి అనేది బయటపడుతుందని, అప్పుడు కదా వాళ్ళు ఎంత గొప్ప భక్తిగా ఉన్నారో అర్థమవుతుందని. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేలీలు మరిచిపోయారని, నేను మరిచిపోలేదని జ్ఞాపకం చేస్తూ రాయించిన మాటలు మనం చూసాం. ఏమండి? 49వ అధ్యాయం యెషయా గ్రంథము 26వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చూస్తే, యెహోవానైన నేనే, తన ప్రజలతో చెప్తున్నాడు, యెహోవానైన నేనే మీ రక్షకుడను, యాకోబు బలవంతుడు, నీ విమోచకుడు అనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ మాంసము తినిపించెదను. తమ స్వమాంసము. దేవుడు ఇచ్చిన భయంకరమైన శిక్ష ఏంటో తెలుసా? వారి మాంసమే వారు తిన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదం అది. వారు చేసిన పాపాలకి దేవుడు వారి మాంసము వారిని తినేటట్టు చేశారు. వారి పిల్లల్ని వండుకొని తిన్నారండి. తర్వాత, కొత్త ద్రాక్ష రసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. తమ రక్తముతో వారిని తాగిస్తాను, వారి మాంసమును వారు తినేటట్లు చేస్తాను, వారి పిల్లల మాంసం వారు వండుకొని తినేటట్టు చేస్తాను అన్నాడు దేవుడు. అంటే భయంకరమైన శిక్ష వేశాడు. అవును, భయంకరమైన శిక్ష వేశాడు దేవుడు. 70 ఏళ్ళు అలా భయంకరమైన శిక్షలకు వెళ్ళారండి. 70 ఏళ్ళు దేవుడు ఏమండి ఐగుప్తీయులతో, అమ్మోనీయులతో, మోయాబీయులతో, సిరియనులతో, చివరికి బబులోను రాజులతో వారిని మీదకి ముట్టడి వేయించాడు. భయంకరమైన శిక్షలోనికి వాళ్ళని పంపించాడు. ఎందుకంటే వారిని పరీక్షించాలి. నేను పుటమి వేసి తిని వెండిని వేసినట్టు కాదు అంటాడు. 48 ఇందాక చదివాం 10వ వచనం. నేను నిన్ను పుటమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నిన్ను విడిచిపెట్టలేదు ఇశ్రాయేలు, నిన్ను విడిచిపెట్టలేదు నా కుమారుడా,
నిన్ను పరీక్షించాను. ఎందుకంటే నీ స్థితి బాగలేదు. నీ పూర్వపు స్థితి బాగలేదు. నువ్వు మారాలని నేను చేశాను. నువ్వు మారాలని నేను అలా చేశాను అంటున్నాడు దేవుడు. ఏమంటే దేవుడే బబులోను చెరకు అప్పగించి దేవుడే వారిని విడిపించాడు. దేవుడే బబులోను చెరకు అప్పగించి దేవుడే వారిని విడిపించాడు. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనిషికి మేలు జరగాలన్నా కీడు జరగాలన్న దాని వెనకాల దేవుడున్నాడు. ఏమంటే దేవుడే జరిగిస్తాడు. ప్రతి మనిషి వెనకాల మేలు జరిగినా ఆ మనిషికి కీడు జరిగినా దేవుడు రప్పిస్తున్నాడు వారి మీదకి. ఒక మాటను మనం చూద్దాం. 45వ అధ్యాయం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 7వ వచనం. దేవుడు అంటున్నాడు, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేసిన వాడను. చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, వెలుగును నేనే సృజించాను, అలాగనే చీకటిని నేనే సృజించాను. వెలుగు నీకు ఆనందాన్ని ఇస్తుందా? అలాగే చీకటి కూడా నీకు మేలు చేస్తుంది. ఒకవేళ చీకటి నీకు ఇబ్బంది కలిగించిందా? అయితే ఇబ్బందిని కూడా నేనే కలిగించాను అంటున్నాడు దేవుడు. కింద చదవండి. సమాధానకర్తను కీడును కలగజేయువాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటిని కలగజేయువాడను. చాలు. సమాధానకర్తను నేనే, కీడును కలగజేయువాడను నేనే, వీటన్నిటిని కలగజేయువాడను నేనే. నేను లేకుండా నీకు మేలు రాదు, నేను చేయనిదే నీకు కీడు రాదు. దేవుడు అంటున్నాడండి, నేను చేయనిదే నీకు మేలు జరగదు, నేను చేయనిదే నీకు కీడు జరగదు. అంత దేవుని స్వాధీనంలో ఉందండి. కనుక దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు భయంకరమైన శ్రమలోకి వెళ్ళడానికి కారణం దేవుడు వారిని అన్యజనులకు బానిసలకు అప్పగించాడు. ఇదంతా మనం ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? దేవుడు మనలను కూడా, దేవుని పిల్లలైన క్రైస్తవులమైన మనలని కూడా ఈరోజు శిక్షిస్తాడు. అలానే మన బ్రతుకు బాగలేకపోతే దేవుడు మనల్ని కూడా శిక్షిస్తాడు. ఇశ్రాయేలీయులు బాగలేనప్పుడు దేవుడు వారిని శిక్షకు అప్పగించాడు. ఒకసారి యోబు గ్రంథాన్ని చూద్దాం. ఏమంటే యోబు గ్రంథాన్ని మనం చూస్తే 34వ అధ్యాయము, ఏమంటే యోబు గ్రంథం 34వ అధ్యాయము మనం చూడగలిగితే 19వ వచనం. ఒక్క నిమిషం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనాన్ని చదువు. 33:19. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణమునందును. మంచం ఎక్కిస్తాడు దేవుడు. వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కుట వలన తన ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుటన వలన వాడు శిక్షణమునందుతాడు. శిక్షణం అంటే ట్రైనింగ్ పీరియడ్ అండి. దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. ఎందుకంటే వీడు వినడు కదా మాట. వ్యాధితో మంచం ఎక్కిస్తే అప్పుడండి చాలామందికి దేవుడు అర్థమవుతాడు. అంతవరకు పెట్టరేగిపోతూ ఉంటారు, ఎగిరెగిరి పడతా ఉంటారు. ఎప్పుడైతే వ్యాధితో మంచం ఎక్కాడో అప్పుడు వాడి జీవితంలో, వాడి శరీరంలో, ఎముకలలో ఎడతెగని నొప్పులు దేవుడు కలిగిస్తే అప్పుడు దేవుడా అని దేవుని వైపు తేరి చూస్తారు. చాలామంది ఈరోజు దేవుని నమ్మడానికి ప్రధాన కారణం అదే. రోగముతో మొత్తితే తప్ప కొంతమంది దేవుని వైపు తిరగారు. అలానే అందరినీ దేవుడు మొత్తడు. కొంతమందికి దేవుడు మంచం ఎక్కిస్తాడు. కనుక అది ఎందుకు తెలుసా? భూమి మీద బ్రతుకున్నప్పుడే ఆయనను తెలుసుకోవాలని శిక్షణం. అది ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఆ ట్రైనింగ్లో కూడా చాలామంది తెలుసుకోరండి. తెలుసుకోకపోతే వాళ్ళు నిత్యాగ్ని దండనకు వెళతారు. శిక్షను స్వీకరించే శిక్షలో దేవుని అర్థం చేసుకుని దేవుని నమ్మినవాడు గొప్పవాడండి. దేవుని నమ్మినవాడు గొప్పవాడు. శిక్షిస్తారు. ఒక టీచరు పిల్లల్ని దండిస్తుంది, శిక్షిస్తుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు బాగుపడాలని. దేవుడు కూడా అంతే, దండిస్తాడు, శిక్షిస్తాడు బాగు కోసం. వాళ్ళు బాగుపడాలనండి. ఏమండి? వాళ్ళు బాగుపడాలని. స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు, పగవాడైతే లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు, స్నేహితుడు లాంటి వాడు కాబట్టి నీకు గాయం చేస్తాడు. ఆ గాయంను కట్టేది కూడా దేవుడే.
దేవుడు గాయం చేస్తాడో గాయమును కడతాడండి. దేవుడు మంచితనం అర్థం కావాలి ఈ సమాజానికి. దేవుడు గొప్పతనం ఈ సమాజానికి అర్థం అవ్వలేదు. కనుక చరిత్రలో జరిగిన సంఘటనలు మనం చూసినప్పుడు, దేవుడు పాపము చేసినప్పుడు, దేవుణ్ణి మరిచినప్పుడు, తన సన్నిధికి రానప్పుడు, తనను విడిచిపెట్టినప్పుడు ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు జరిగించింది, నేడు దేవుని పిల్లలైన క్రైస్తవుల పట్ల దేవుడు అదే జరిగిస్తాడు. అదే జరిగిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, పూర్వము జరిగిందే ఇప్పుడు జరుగుతుంది అంటున్నాడు దేవుడు. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. ఏమండి? ఈ సంగతులు వారికి కలిగినవి ఎందుకు తెలుసా? ఈ సంగతులు వారికి దుష్టాంతములు కలిగను. వారి దృష్టిలో జరిగినవి, వాళ్ళ దృష్టిలో దేవుడు జరిగించాడు. వాళ్ళకి దుష్టాంతములకు వారికి సంభవించినవి. ఏ సంగతులు? చరిత్రలో ఇశ్రాయేలుకు జరిగిన ప్రతి సంగతి దేవుడు బైబిల్లో ఎందుకు పొందుపరిచాడు, ఎందుకు రాయించి ఈరోజు క్రైస్తవులకు మన చేతికి ఇచ్చాడంటే, వారికి దుష్టాంతములుగా జరిగాయి, యుగాంతమందున మనకి బుద్ధి కలగడానికి ఇవి మనకు దేవుడు వ్రాసి మన చేతిలో పెట్టాడు. అంటే యుగాంతమందున మనకు బుద్ధి కలగాల, వాళ్ళకి జరిగింది మనకు కూడా దేవుడు జరిగిస్తాడు. కనుక మనం జాగ్రత్త పడాలి. మనం అలాంటి తప్పిదాలు చేయొద్దు. దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్షను మనం స్వీకరించి, ఆ శిక్షను మనం అంగీకరించి మనం మారాలి. దేవుడు చెయ్యనిదే ఏది జరగదండి. దేవుడు చెయ్యనిదే ఏది జరగదు. మనుషుల మీదకి ఏది రాదు. దేవుడు ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు. దేవుడు ప్రేమిస్తాడు, శిక్షిస్తాడు. మనుషులు ఏం చేయగలరండి? ఒక మనిషి నిన్నేం చేయగలడు? ఒకవేళ మనిషి నిన్ను శిక్షించాలనుకున్నాడా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఒక కీడు ఒక మనిషి నీ మీదకి రప్పించాలనుకుంటున్నాడా? దేవుడు పర్మిషన్ లేకుండా నీకు ఏ కీడు జరగదు. 47వ అధ్యాయం యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఏమండి? మనుషులు ఏమైనా కీడు మన మీదకి రప్పించగలరా దేవుడు పర్మిషన్ లేకుండా? ఏమంటే మనుషుల వల్ల కీడు వచ్చిందంటే మనకి అది దేవుడు పర్మిషన్తోనే వచ్చింది. చదువుదామాట. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. దేవుడు అంటున్నాడు, కీడు నీ మీదకి నేను రప్పించాలనుకుంటే నువ్వు మంత్రం చేసి దాన్ని ఆపలేవు. అది నీ మీద ఖచ్చితంగా పడుతుంది. అది నిన్ను ఖచ్చితంగా ఆవహిస్తుంది, నిన్ను మృంగివేస్తుంది. దాన్ని మంత్రించి నువ్వు ఆపలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. దేవుడు కీడు రప్పిస్తే మనం ఏం చేయగలమండి? మానవ మాత్రులుగా మనం ఏం చేయలేం. మహాప్రభు ఆయన పాదాల మీద పడిపోవడమే మనకు శ్రేయస్కరం. క్షమించమని ఒప్పుకొని. ఎందుకంటే మనిషి తన జ్ఞానముతో దేవుని గెలవలేడు, తన బాహుబలముతో దేవుని గెలవలేడు. ఎందుకంటే దేవుడు మనల్ని కన్న తండ్రి, మనకు సృష్టికర్త. ఆయన సృష్టించిన సృష్టి మనం, ఆయనకు ప్రతి సృష్టి మనమే, ఆయన కుమారులం. ఎందుకు ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు మనిషి? ఒకనాడు ఇశ్రాయేలీయులు తప్పిదమ్ము చేస్తే వాళ్ళు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టారు, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అనుకుంటున్నారు. కానీ దేవుడు తిరిగి వచ్చి, నేను మిమ్మల్ని మరవలేదు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుచునా? మరవదు. వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరవను. ఈరోజు క్రైస్తవులుగా దేవుడు మనల్ని శిక్షిస్తాడు, కానీ మరిచిపోడు, మనల్ని ప్రేమించి శిక్షిస్తున్నాడు. ఆ ప్రేమను మనం శిక్షణగా తీసుకోవాలి తప్ప మరొక విధంగా మనం తీసుకోకూడదు. దేవుడు శిక్షణమండి. ఎంతమందికి అర్థమైంది దేవుడు శిక్షణం? ఏమంటే దేవుడు చెయ్యనిది ఏది మన మీదకి రాదు. యోబు సంగతి మనకు తెలుసు. యోబు గురించి దేవుడు మాట్లాడిన మాట ఏమండి? పరలోకంలో దేవదూతలకు మీటింగ్ ఏర్పాటు చేసేటట. ఆ మీటింగ్కి దేవుడు పర్మిషన్తో పరలోకానికి వచ్చింది అపవాది. అప్పుడు దేవుడు అపవాదితో ఏమన్నాడు తెలుసా? యోబు గురించి మాట్లాడాడండి దేవుడే. ఎందుకంటే యోబు గురించి దేవుడు చెప్పకుండా ఉండలేకపోయాడు.
యోబు సంగతి నువ్వు ఆలోచించితేవా? నా కుమారుడైన యోబు సంగతి. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని దేవుడే అపవాదితో చెప్తే అపవాది ఏమన్నది తెలుసా? ఏమంటే మనకు అర్థం కావాలి దేవుని మనసు. అపవాది ఏమన్నది తెలుసా? ఊరకనే నీ కుమారుడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా అన్నదండి. ఏమంటే ఆ మాటను కూడా మనం చూసి ఈ సందర్భంలో అవసరం మనకి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటను మనం చూడగలం. ఏమంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును విసర్జించినవాడు. 6వ వచనం చదువుదాం. 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకే ఒక దినము తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కూడా కలిసి వచ్చెను. యెహోవా అపవాదితో అంటున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వాడిని అడగడకు వాడు, భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనంను విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు అని అని అడగగా అపవాది, ఊరకయే యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన అంది. ఇక్కడ మనం ఆగుదాం. అపవాది రెచ్చగొట్టిందండి దేవుణ్ణి. పోనీ రెచ్చిపోతాడండి దేవుడు? దేవుడు కదండి. అదేదో రెచ్చగొడితే ఎందుకండి రెచ్చిపోవాలి? రెచ్చిపోయండి ఎందుకండి యోబుని శిక్షకు అప్పగించాలని మనం అనుకుంటాం. దేవుడు స్పృహ లేకుండా ఏమీ చేయలేదు, స్పృహతోనే చేశాడు. తన కుమారుడైన యోబు గురించి చెప్పాడు. చెప్పినప్పుడు అపవాది, ఊరకయే భయభక్తులు కలిగి లేడు ఆయన, నీవు అతని చుట్టూ కంచె వేసావు, అతన్ని కాపుదల చేస్తున్నావు కాబట్టి ఆయన నేను ఏం చేయలేకపోతున్నాను అపవాది చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడు నువ్వు అనుకున్నంత సులువుగా నన్ను విడిచిపెట్టేవాడు కాదు, అనుకున్నంత సులువుగా ఆయన తన భక్తిని విడిచిపెట్టాడు. నమ్మకం అండి కుమారుడి మీద, తన కుమారుడైన యోబు మీద దేవుడుకున్న నమ్మకం. ఒకవేళ కనుక దేవుడు అబ్బో నీకు అవకాశం ఇస్తే, అపవాది సాతాను నీకు అవకాశం ఇస్తే నువ్వు ఆయన పాడు చేస్తావు కనుక నేను అవకాశం ఇవ్వను అన్నాడు అనుకోండి, మనకు వినడానికి బాగానే ఉంది. కానీ యోబుని దేవుడు తక్కువ చేసినట్లు, యోబుకు తన వలె ఈ దేవుని కుమారుడు వలె పవిత్రంగా ఉంటాడు అని నమ్మకము లేనివాడిగా యోబును దేవుడు మాట్లాడినట్టు అవుతుందండి. అందుకే తన కుమారుడు భక్తిపరుడు, అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా నా యందు భయభక్తులు కలిగి ఉంటాడు, యథార్థవంతుడుగా ఉంటాడు, నీతివంతుడుగా ఉంటాడు, చెడుతనమును విసర్జిస్తాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని సాక్ష్యం పొందిన ఆయన అన్నీ ఉన్నప్పుడు భక్తిగా ఉండడం కాదు, ఏమీ లేకపోయినా ఉంటాడు నా కుమారుడు గొప్పవాడు, కావాలంటే అవకాశం ఇస్తున్నాను వెళ్ళు అన్నాడు. అంటే పర్మిషన్ ఇచ్చాడు. అపవాది వచ్చి ఆయనకి ఏం చేసింది? తనకున్న ఆస్తిని, యావత్ ఆస్తిని, తన కుమారులను కుమార్తెలను చంపేసింది. అప్పుడు కూడా యోబు మాట ద్వారా కూడా ఆయన ఏ దేవుని ఒక్క మాట కూడా దూషించలేదు. తర్వాత మరలా వచ్చి అడిగినప్పుడు, ఇక నేను ప్రాణం తప్ప దేహమును కూడా నీకు అప్పగిస్తానన్నాడు దేవుడు. అపవాది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు భయంకరమైన కురుపులతో అతన్ని మొత్తింది. భయంకరమైన కురుపులతో ఉన్నప్పుడు కూడా దేవుడిని యోబు దూషించలేదండి. నిజంగా దేవుడు పెట్టిన ఆ పరీక్షలో, ఇబ్బందులు కొలిమైన పరీక్షలో యోబు నెగ్గాడు. ఎందుకు నెగ్గాడో తెలుసా? తన కుమారుడు తన వలె పవిత్రంగా, పాపమేంటో తెలిసినా కూడా పాపము చేయడు, ఎలాంటి పరిస్థితులున్నా తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టాడని యోబు గురించి దేవుడుకున్న అపారమైన నమ్మకం అలాంటిది. నిజంగా యోబు యొక్క భక్తిని మెచ్చి చివరికి దేవుడు ఏమండి పొరపాటున దేవునితో వాదిస్తానని కొన్ని మాటలన్నా మరలా ఆయన క్షమాపణ కోరుకున్నాడు. కానీ దేవుడు తిరిగి ఆయనకి పూర్వ వైభవం ఇచ్చాడు. నేను అడుగుతానని, ఎందుకండి యోబును దేవుడు శిక్షలోకి అప్పగించాలి? యోబును దేవుడు శిక్షలోకి అప్పగించడం వలన ఈరోజు యోబు గురించి దేవుని గ్రంథమైన బైబిల్లో రాయబడింది. ఆయన గురించి ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, ఆయన భక్తిని ఈరోజు మనం గొప్పగా చాటుకుంటున్నాం, మనం యోబు వలె ఉండాలని చెప్పుకుంటున్నాం. ఆ రోజు యోబుకు దేవుడు శిక్ష విధించకపోతే, శిక్షను ఆ కీడుకు అప్పగించకపోతే ఈరోజు యోబు గురించి మనం మాట్లాడేవారం కాదు, యోబు భక్తిని ఈరోజు మనం చాటుకునేవారం కాదు.
అంటే దేవుడు యోబును గొప్ప చేశాడు. అవును, గొప్ప చేశాడు. దేవుడు ఎప్పుడు మనల్ని గొప్ప చేస్తూనే ఉంటాడు. ఆ గొప్ప చేయడంలో దేవుడు కొన్ని పరీక్షలు మనకిస్తాడు. కొన్ని కీడులు మనకి రప్పిస్తాడు. దేవుడు పర్మిషన్ ఇస్తాడు కీడులకు. ఆ కీడులకు మనం లొంగొద్దు. దేవుడు శిక్షణలో మనల్ని పెడుతున్నాడని మనం మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభంలో దేవుడు మనసు అదేనండి. ఏమండి, దేవుడు ఆది తల్లిదండ్రుల అవాదములను కలిగించి ఏదైనా వనంలో పెట్టినప్పుడు తోట చెట్ల ఫలములన్నిటిలో దేనినైనా నువ్వు తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షము, ఆ వృక్ష ఫలము మాత్రం తినొద్దని చెప్పాడండి. వాళ్ళకు పరీక్ష పెట్టాడు దేవుడు. అవును, అక్కడ కూడా అపవాదికి పర్మిషన్ దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషిని శిక్షణలో తీసుకురావాలనేది దేవుని ఉద్దేశం. అప్పుడు వారు చేసిన తప్పిదం ఏమంటే తోట చెట్ల ఫలములన్నింటిలో దేన్నైనా తినొచ్చు, కానీ ఆ ఒక్క చెట్టు పండు తినొద్దంటే అన్నిటిని తినమన్నాడు కదా. ప్రాబ్లం ఏంటి? తినొచ్చు కదా, ఆ ఒక్కటి మానేయొచ్చు కదా. వీళ్ళు అన్నిటిని మానేసి దాని ఒక్కదాన్ని తిన్నారు. తప్పు చేశారు వీళ్ళు. తప్పు చేసిన దేవుడు, పాపం చేసిన దేవుడు, మీరు తిను నిశ్చయంగా చచ్చేదారన్న దేవుడు వాళ్ళని చంపి పడేసిన అడిగే దిక్కు లేదు. ఎందుకంటే దేవుడే కదండి బాస్. అయినా దేవుడు వారిని ప్రేమించి వారు ఒప్పుకుంటే వారిని క్షమించాలని దేవుడు వారి యొద్దకు వెళ్ళి, ఆదాము నువ్వు చేసిన తప్పు, నువ్వు ఎందుకు ఈ పని చేసావంటే, తప్పు ఒప్పుకోకుండా తప్పును దాచుకొని, నేను తినలేదయ్యా, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ ఇస్తే తిన్నానని దేవుడి మీద నేరం మోపారు. దేవుడు మరొక మెట్టు దిగి తన భార్యను కూడా అడిగాడు, స్త్రీని, అవమ్మ, అమ్మా ఎందుకమ్మా నువ్వు ఈ పని చేసావని దేవుడు అడిగితే ఆవిడ ఒప్పుకొని ఆయన పాదాల మీద పడుతుంది అనుకుంటే ఆవిడ కూడా ఏమంది, నేను తినలేదు, నన్ను ఈ సర్పం మోసపుచ్చింది అన్నది. ఇందుకు సర్పాన్ని పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే శిక్షను దేవుడు అమలు చేసిన దేవుడి మీదకే నేరారోపణ చేసి దేవుని దృష్టిలో పాపలుగా నిలిచారు ఆ రోజు వాళ్ళు. కనుక అలాంటివి మనం ఉండకూడదు. జీవితంలో, మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనకు ఎదురైన ప్రతి పరిస్థితిలో మనకు ఖచ్చితంగా దేవుడు శ్రమలు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆ శిక్షలో నీ భక్తిని దేవుడు మరింత పెంచాలనుకుంటున్నాడు. నిన్ను గొప్పవాడిని చేయాలనుకుంటున్నాడు. ఎందుకు మనిషి గొప్పవాడు కాలేకపోతున్నాడు? ఒకనాడు ఇశ్రాయేలీయులను దేవుడు గొప్ప చేయాలనుకున్నాడు. వాళ్ళు చేసిన తప్పిదానికి ఇబ్బందులు కొలిమిలో దేవుడు వాళ్ళని పెట్టాడు. తిరిగి మరలా తీసుకుని వచ్చాడు. ఎలా తీసుకుని వచ్చాడు తెలుసా? ఇందాక మనం చదివాం. రాజులు తన కుమారులను, ఏమండి, రాజులట ఇశ్రాయేలీయులను సంకల పెట్టుకుని తీసుకొస్తారట. రాజులు తమ కుమార్తెలను భుజముల మీద మోస్తారు. రాణులు మీ కుమార్తెలకు పాలిస్తారు, దాదీలుగా ఉంటారు. అంత గొప్పగా దేవుడు వారిని తీసుకొచ్చాడు. ఇబ్బందులు కొలమిలో పెట్టిన ప్రపంచానికి వారి గొప్పతనాన్ని దేవుడు చూపించాడు. అందులో కూడా దేవుని ఉద్దేశం ఉంది. వారి భయము, వారి బెదురు ప్రపంచ దేశాలకు దేవుడు తెలియచేశాడు. అంటే ఇశ్రాయేలీయులను దేవుడు ఎప్పటికప్పుడు గొప్ప చేస్తూనే ఉన్నాడు. అయినా కానీ వారు కొంతమంది తప్పిదాలు చేసి దేవుని శాపానికి గురైపోయారు. కనుక దేవుడు ఎప్పుడు మనల్ని గొప్ప చేయాలని చూస్తాడు, శిక్షణము ద్వారా. మరి దేవుని శిక్షను అంగీకరిస్తున్నావా, తృణీకరిస్తున్నావా? దేవుని శిక్షను అంగీకరించాలి మనం, తృణీకరించొద్దు. దేవుడు శిక్ష మన మీదకి రప్పించాడంటే, మనకి కష్టాలు, రోగాలు, బాధలు రప్పించాడంటే నీ భక్తిని మరింత షార్ప్ చేయడానికే తప్ప నిన్ను వెనక్కి నెట్టడానికి కాదు. నువ్వు మరింత భక్తి కలిగి ముందుకు వెళ్ళాలన్నదే దేవుని శిక్షణలో ఉన్న ఉద్దేశం. మరి దేవుని శిక్షణను మీరు అంగీకరించాలని, మరింతగా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలనుకున్నది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.